తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. విశాఖ స్టీల్కు ప్రత్యేకంగా బొగ్గు గన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిజంగా చిత్తశుద్ది ఉంటే విశాఖ స్టీల్ను ప్రైవేటు పరం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇండియాలో పెద్ద ఇమేజ్ ఉన్న స్టీల్ పరిశ్రమ విశాఖేనని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మెడికల్ సీట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగుల తీరు మారడం లేదన్నారు. ఇప్పటికే జగన్ కు భజన చేసిన 3 అధికారులు సస్పెండ్ అయ్యారని తెలిపారు. రేపు సిపిఐ ఆధ్వర్యంలో కొల్లేరు నుంచి బొడమేరు వరకు పరిశీలించి ఎల్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని సిపిఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటా ఉంది. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక కుక్కను చంపాలన్నప్పుడు దానికి పిచ్చి కుక్క అని ఎట్లయితే ముద్ర వేస్తారో ఇవాళ దాన్ని మొత్తం బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేశారు. వాళ్ళకి ఇనుము సరిగా సప్లై చేయరు, ఇనుపరాయి, అదేవిధంగా బొగ్గు సక్రమంగా సప్లై చేయరు. వాళ్ళకి ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ లేకుండా చేశారు, అప్పుల పాలు చేశారు. కాబట్టి ఇవాళ అసలు టాటా స్టీల్ కంటే కూడా బ్రాండ్ ఇమేజ్ ఉన్నది విశాఖ స్టీల్కి. దాన్ని నష్టాల బాటలో పట్టించి బ్లాస్ట్ ఫర్నేషన్ మూసేసి ఉత్పత్తి తగ్గించేసి ఇవాళ నష్టాలు వచ్చాయనే పేరుతో దాన్ని ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ దాదాపు 22,000 ఎకరాల భూమి ఉంది కాబట్టి దాని విలువ 2 లక్షల కోట్ల రూపాయలు విలువ గల భూములు ఉన్నాయి కాబట్టి వాటిని అతి తక్కువ రేటుకి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, అదానికి అప్పచెప్పడానికి, ఇతర కార్పొరేట్ కంపెనీలను అందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పట్టించుకోలే. ఆయన కూడా జీ హుజూర్ అంటూ ఊరికే మోడీకి మడుగులు ఎత్తాడు. ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ చంద్రబాబు చేస్తాడు. కానీ ఆయన పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం ఎమ్మెల్యే మేము ప్రైవేటైజేషన్ కానివ్వము, మేము రాజీనామా చేస్తామంట అన్నాడు. మేము పల్లా శ్రీనివాసరావు రాజీనామా చేయాలి, గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలి అని ఎవ్వరు కూడా అడగడంలే. మేము వాళ్ళ రాజీనామాలతో తెగేది ఏమి లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసి ప్రైవేటైజేషన్ కాకుండా ఆపండి. లేదంటే మీరు ఇవాళ సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్నారు కదా, బయటికి రండి. మీకు ఏమాత్రం ఇది ఉన్నా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారికి, ఇది పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఇవాళ క్లియర్గా మీరే దానికి బాధ్యులు. ఇవాళ మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి ఇవాళ వాళ్ళు మొత్తం దాన్ని చంపేస్తూ ఉంటే మీరు మాట్లాడకుండా ఏదో చేస్తామని చెప్తే ఎవరు నమ్మరు. కాబట్టి ఏమంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటైజేషన్ ఆపండి, దానికి క్యాప్టివ్ మైండ్స్ ఏర్పాటు చేయించండి, వర్కింగ్ క్యాపిటల్ ఇప్పించండి, బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. అది అసలు ఇండియాలోనే దానికి పెద్ద ఇమేజ్ ఉంది, బ్రాండ్ ఇమేజ్ ఉంది. అలాంటి దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మెడికల్ కాలేజీల విషయంలో ఇట్లా చేస్తూ ఉన్నారు, స్టీల్ ప్లాంట్ విషయంలో అట్లా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ టోటల్గా మీరు ప్రైవేట్ పరం చేసేదానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాం, పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నాం. మీరు ఇది ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా మీరు ఏదో ఇండిగో విమానం తెచ్చాము, ఇంకోటి ఏదో సింగపూర్కి విమానం పంపిస్తామంటే దానివల్ల ఏం రాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు నిద్రలేచినప్పటి నుంచి టీడీపీపై బురద చల్లే పనిలోనే ఉన్నారని మండిపడ్డారు. తాము మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ను పరిశ్రమగా కాకుండా తెలుగువారి గుండె చప్పుడుగా చూస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమ పార్టీపై ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే కానీ ఆ పేరెత్తే కానీ నైతిక హక్కు వైఎస్ఆర్ పార్టీకి లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, వైఎస్ఆర్ పార్టీ. మాకు అది ఒక సెంటిమెంట్. స్టీల్ ప్లాంట్ అనేది ఎంతోమంది ప్రాణత్యాగంతో మనం పోరాడి సాధించుకున్న ఒక పరిశ్రమ. దాన్ని తెలుగువారి గుండె చప్పుడుగా చెప్తా ఉన్నాం. మన విశ్వాసాలు అంత ఇంపార్టెంట్. ఈ తెలుగు వాళ్ళకి స్టీల్ ప్లాంట్ అంత ముఖ్యం. అటువంటి స్టీల్ ప్లాంట్లో రాజకీయం చేయాలనుకోవడం వాళ్ళ నైజం. మా నైజం అది కాదు. స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజ్ కాకుండా
కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత వచ్చిన నెల రోజుల్లోపు ఏదైతే మ్యాంగనీస్ గల్లు ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉంటే వాటికి రెన్యువల్ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. అలాగే ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న కుమారస్వామి గారిని విశాఖపట్నం తీసుకొచ్చి ఆయనతోటి మొత్తం ప్లాంట్ అంతా కూడా విజిట్ చేయించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానివ్వము అని ఆయనతో ప్రకటన కూడా చేసిన జరిగింది. అంతేకాదు గతంలో నేను చేసిన రాజీనామా కానీ మా పల్లా శ్రీనివాస్ చేసిన ఆమరణ నిరాహారదీక్ష కానీ వీటన్నిటి ఫలితాలే మొన్న ఎలక్షన్స్లో మరి అంత మెజార్టీతో పల్లా శ్రీనివాస్ కానీ నేను కానీ గెలవడం జరిగింది. 95,000 పల్లా శ్రీనివాస్కి వస్తే 94,000 నాకు వస్తే మరి భరత్ ఈరోజు ఎంపీగా ఉన్నారు. రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీతో భరత్ గెలిచారు. అంటే ఈరోజు ఆ మాట్లాడే ఆ మాజీ మంత్రులు కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న నాయకులు కానీ వాళ్ళు మన ఫలితాలు చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు పశ్చాత్తాపం రాల, వాళ్ళు మార్పు రాల, ఇంకా వాళ్ళు కింద పడ్డా కూడా నేను పైన ఉన్నానని చెప్పి ఒక ఈ నైజంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు ఈపు విమానమానం మోగించారు. వాళ్ళకి ఒక ఎటువంటి సౌండ్ లేకుండా రౌండ్ వేసి ఒక్కొక్కరి డిపాజిట్ పై పరిస్థితిలో వైసీపీ నాయకులు చేస్తే ఇంకా బుద్ధి లేకుండా తగుదనమ్మా అని చెప్పని స్టీల్ ప్లాంట్ గురించి రాజకీయం చేస్తామంటే చాలా శోచనీయం. అది నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ మాట్లాడే సోకాళ్ళు పెద్దలు ఎంపీలు కానీ లేకపోతే మాజీ మంత్రులు కానీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ చెప్పిన గొప్ప నాయకులు కానీ మొన్న 5 సంవత్సరాలు 2019, 2024 ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతా ఉందో ఆ టైంలో వాళ్ళు ఏం గాడిదలు కాస్తా ఉన్నారా? ఎందుకు ఒక్కరంటే ఒకరు వచ్చి నేను మీతో ఉన్నాను అవసరమైన రాజీనామా చేస్తానని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? రాజీనామా వల్ల లాభం లేదని చెప్పి వీళ్ళకి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజీనామా అనేది చాలా పవర్ఫుల్ అస్త్రం. ఎందుకంటే ఒక రాజీనామా, ఒక పదవి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, రాజీనామా చేస్తే ప్రభుత్వం గదిలో వస్తుంది. గతంలో స్టీల్ ప్లాంట్ సాధినప్పుడు కూడా దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు అన్ని ప్రాంతాల నుంచి రాజీనామాలు చేశారు. చేసిన తర్వాత ఆ రోజు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది. కాబట్టి రాజీనామాల వల్ల ఉపయోగం లేదనుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంపీలతోటి ఎందుకు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయించాడు? ఒక్కసారి చరిత్ర తెలుసుకోకుండా సిగ్గు లేకుండా మాట్లాడితే వాళ్ళు అబాస్ పాలవుతారు. రాజీనామాలు వల్ల లాభం లేదనుకున్న వాళ్ళు ఎందుకు అన్నిసార్లు వాళ్ళు రాజీనామాలు చేశారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలో ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు? ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళు నా రాజీనామా గురించి కూడా ఈరోజు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకి రాజకీయమే వాళ్ళకి జీవితం. మాకు అలా కాదు. మాకు స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు, స్టీల్ ప్లాంట్ సెంటిమెంటు, స్టీల్ ప్లాంట్ ఒక మా గుండె చప్పుడు, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం మా బాధ్యత. తిరుమల శ్రీవారిని మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం నిమిత్తం వచ్చిన మాజీ గవర్నర్ కు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధానిలో రైతుల ఇళ్లకు వెళ్లిన మంత్రి నారాయణ, భూములిచ్చిన వారి నుంచి అంగీకార పత్రాల స్వీకరణ. శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామికి విశేష అభిషేకాలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ వ్యాఖ్యలు సరికాదు, టీడీపీపై బురద చల్లొద్దన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం సరికాదు, చంద్రబాబు ప్రైవేటు జపం మానుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.